స్వాగతం సుస్వాగతం. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉందాం. మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది, స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ల మంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ల దృష్టిలో మనం చెడ్డవాళ్లమవుతాం. జాగ్రత్త. నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు 100 మంది గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలి. సత్యం వైపు నీ ఉండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సి వస్తే మళ్లీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, చాలానే చూడాల్సి వస్తుంది. వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమయానికి, అంతరించే వయస్సుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం మాత్రమే కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండటమే అసలైన అదృష్టం. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు, కానీ మనకే విలువ లేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవితం. నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని చూసి లక్ష్యమేర్పరచుకో. నీవు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు, కానీ నీకు నువ్వే అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివవుతావు, వయస్సు పెరిగితే ముసలివాడివవుతావు, కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం చిరస్మరణీయుడివవుతావు. ఓ పిట్ట కథ.